హలో అందరికీ హాయ్, వెల్కమ్ టు మన స్టడీ ఛానల్. సో ఈరోజు క్వశ్చన్ ఏమిటంటే షో దట్ Z1 ఈక్వల్స్ టు 2 ప్లస్ 11i/25 అండ్ Z2 ఈక్వల్స్ టు -2 ప్లస్ i/1 - 2i హోల్ స్క్వేర్ ఆర్ ద కాంజుగేట్ టు ఈచ్ అన్నారు. సో కాంజుగేట్ అంటే ఏంది? a ప్లస్ బి అంటే a - b అనేది కాంజుగేట్ అయితే అవుతుంది అన్నమాట. చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో సొల్యూషన్ చేద్దాము. సో సొల్యూషన్ వచ్చేసి ఏమి ఇచ్చిండు Z1. సో మనం ఫస్ట్ గివెన్ థింగ్స్ రాద్దాము. సో గివెన్ కాంప్లెక్స్ నంబర్ ఈజ్ గివెన్ కాంప్లెక్స్ నంబర్ బి ఏమి ఇచ్చిండు? Z1 ఈక్వల్స్ టు 2 ప్లస్ 11i/25 అండ్ Z2 ఈక్వల్స్ టు -2 ప్లస్ i/1 - 2i హోల్ స్క్వేర్ ఇచ్చిండు. సో దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? సో Z1 అనేది ఆల్రెడీ 2 ప్లస్ 11i/25 అయితే డైరెక్ట్ ఉంది. సో Z2ని సాల్వ్ చేస్తే మనకు కాంజుగేట్ వస్తుందో రాదో చూద్దాము. సో ఇప్పుడు Z2 అయితే సాల్వ్ చేద్దాము. సో దేర్ఫోర్ Z2 ఈక్వల్స్ టు -2 ప్లస్ i/1 - 2i హోల్ స్క్వేర్. కాంజుగేట్ రావాలి. మనకు కాంజుగేట్ వస్తే కాంజుగేట్ టు ఈచ్ అదర్ అని మనం ప్రూవ్ చేసినట్టు అవుతుంది. సో కాంజుగేట్ టు గెదర్ అని అంటుంది కాబట్టి సో ఇప్పుడు చేద్దాము. సో Z1 ఈక్వల్స్ టు, సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? -2 ప్లస్ i/a - b హోల్ స్క్వేర్ ఫార్ములా a² ప్లస్ b² 2² 4 ప్లస్ 4i² -2ab 2 × 1 అండ్ b 2i. ఇప్పుడు ఏం మిగిలింది మనకు? -2 ప్లస్ i/1 i² ఈక్వల్స్ టు i² ఈక్వల్స్ టు -1 మనకు తెలుసు కదా బేసిక్ ఫార్ములా. సో -4 అండ్ -4i. దీని ఏం రాసుకోవచ్చు ఇప్పుడు? -2 ప్లస్ i/-3 -4i. సో ఇప్పుడు ఏం చేస్తున్నా నేను? మైనస్ కామన్ తీస్తున్నా మైనస్. సో ఇందులో నుంచి మైనస్ కామన్ తీస్తే 2 - i అవుతుంది. 2 - i మైనస్ కామన్ తీస్తే సో 2 - i 2 - i/-3 ప్లస్ 4 అవుతుంది. సో ఇంకోసారి రాస్తున్నాను. 2 - i/, ఇందులో కూడా -3 ప్లస్ 4. సో ఇందులో ఆల్రెడీ మైనస్ మనం కామన్ తీసాం కాబట్టి ఈ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. సో ఏం మిగులుతుంది మనకు? 2 - i/3 ప్లస్ 4i 3 ప్లస్ 4i అనేది మిగులుతుంది. సో మిగులుతుంది కాబట్టి కాంపటెండో డివైడెండో మెథడ్. సో కాంపటెండో డివైడెండో అంటే a - b/a + b ఉంటే a డివైడెడ్ ఉన్నది. సో ఇక్కడ ప్లస్ ఉన్నది మైనస్ వస్తుంది అంటే. సో దీన్ని కాంపటెండో డివిడెండో మెథడ్ అయితే చేయాలి. సో 3 - 4i/3 - 4i. సో కాంపటెండో డివిడెండో అంటే ఇక్కడ ప్లస్ ఉన్నది ఇక్కడ మైనస్ వస్తుంది అంటే. సో దీన్ని మల్టిప్లై చేస్తే 2 - i × 3 - 4i బై ఇక్కడ చూడండి a + b × a - b ఫార్ములా a² - b² ఫార్ములా. సో 3² - 4² i². సో దీన్ని మల్టిప్లై అయితే చేద్దాం. 2 × 3 = 6 -4 × 2 = 8i. సో మైనస్ ఇంటూ ప్లస్ -3i అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 4i² హోల్ డివైడెడ్ బై 3². సో -4² i² వచ్చేసి -1 మనకు బేసిక్ ఫార్ములా తెలుసు. సో ఇప్పుడు ఏం చూడండి, ఇక్కడ i² ప్లేస్లో మైనస్ అవుతుంది -4. సో ఏం మిగులుతుంది?
6 minus 4 and minus 8 plus minus 8 minus 3 minus 11 I whole divided by 3 square. So minus into minus plus 3 square plus 4 square. So ఏం మిగిలింది మనకు 6 minus 4 2 minus 11I by 3 square 9 and 4 square 16 25. సో మన కాంజుగేట్ అయితే వచ్చేసింది. సో మనకు Z2 సో Z2 సాల్వ్ చేసాం కదా, Z2 ఇది Z2 ఈక్వల్స్ టు 2 minus 11I by 25 అనేది మనకైతే రావడం అయితే జరిగింది. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు ఇప్పుడు, therefore is కాంజుగేట్ ఆఫ్ Z1 అని రాసుకోవచ్చు. కాంజుగేట్ ఆఫ్ Z1. సో ఇదే కదా కాంజుగేట్ Z1. సో ఇది వచ్చింది కదా, ఇక్కడ 2 plus 11I by 25 అంటే 2 minus 11I by 25 అదే కాంజుగేట్ కదా. సో స్క్రీన్ షాట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఫుల్ స్క్రీన్లో పెడతాను. సో స్క్రీన్ షాట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.